సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. మెగా డిఎస్సి కోసం పోరాటం చేసిన వాళ్ళు ఈయన చాలా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి తొలి సంతకం మెగా డిఎస్సి మీదే. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఎమ్మెల్సీ గారు? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు నిరుద్యోగులందరూ ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పనేసి రిలీజ్ చేయలేదు, మాకు అంతా అన్యాయం చేసిందని చెప్పనేసి మీ ప్రభుత్వం వస్తే మీరు న్యాయం చేయాలి, మీకు ఓటు వేస్తాం, మీరు మాకు మద్దతు తెలపాలని అడగటం జరిగింది. దాన్ని 100% నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఆయన దాని చాలా సీరియస్ సబ్జెక్ట్ ఇది. ఇంతమంది నిరుద్యోగులు, ఇంతమంది ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండాలని చెప్పనేసి కుప్పం నియోజకవర్గం వచ్చిన పర్యటనలో మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తానని చెప్పనేసి ఆయన మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన మొదటి సంతకం చేయటం మాకు ఆనందంగా ఉంది. నిరుద్యోగులందరి తరఫున కూడా ఆయనకి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో తెలుగుదేశం విజయం మీ ఎమ్మెల్సీ ఎన్నికల విజయంలోనే తొలి నమోదు విజయంగా అది భావించాలి. సో అప్పటి నుంచి కూడా పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, మీరు కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో మీరు పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్తో ఎక్కడా కూడా ఎవరు కూడా అక్కడ టచ్ చేయలేనటువంటి పరిస్థితి. వైనాట్ కుప్పం అంటూ కూడా వైసీపీ రకరకాల ప్రగల్భాలు చేశారు, దాన్ని ఎలా చూడాలి? నిజంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం, వైనాట్ 175 అని చెప్పనేసి కుప్పం నియోజకవర్గంలో అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, కేసులు ఎన్నో రకాలుగా చేసుకుంటూ వచ్చారు. అయినా వాటన్నిటికీ అడ్డంగా నిలబడి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఎదుర్కొన్నాం. వైనాట్ 175 అనేటటువంటి స్టేజ్ నుంచి ఈరోజు 11 సీట్లకు తెలుగుదేశం పార్టీ వైసీపీని తొక్కేసే స్థాయికి ఎదగటం జరిగింది. కుప్పంలో కూడా అలాగే ఓడిస్తామనే దగ్గర నుంచి రమారమి 50,000 మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం జరిగింది. మెగా డిఎస్సిలో ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది? మొత్తం అంతా కూడా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే? 16,500 పైసలు పోస్టులు చంద్రబాబు నాయుడు గారు సైన్ చేయడం జరిగింది. త్వరలో ఇంకా అదర్ జాబ్ క్యాలెండర్ కానీ, గ్రూప్ 2 పోస్టులు వాటన్నిటి మీద కూడా నిలబెట్టుకునే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అంటే ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? 100% బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని ఏది చెప్పారో దాన్ని నిలబెట్టుకొని ముందుకు వెళ్ళి రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి సారథ్యంలో 100% సుపరిపాలన అందించి మళ్ళీ 2029లో కూడా మేమే గెలుస్తాం. సో 5 ఏళ్ల తర్వాత బాబు గారు శపథం చేసిన తర్వాత మళ్ళీ ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు సచివాలయంలో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా సంతకం చేసిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు కోరుకున్నట్టుగా, మీరు ఆశించినట్టుగా మెగా డిఎస్సి మీద మిగిలినటువంటి 5 ఫైల్స్ మీద ఆయన సంతకం చేశారు. ఎలా అనిపిస్తుంది? ఒక కార్యకర్తగా మీరు కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారు, పోరాటం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అది మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే నిజంగా చెప్పాలంటే ఆనంద బాష్పాలు వచ్చినాయి సార్ సంతకం పెడుతుంటే చూస్తుంటే. ఎందుకంటే ఆయన పడ్డ కష్టం దగ్గర నుంచి చూసాం, కార్యకర్తలు పడ్డ కష్టం చూసాం, ఇబ్బందులు చూసాం. 53 రోజులు ఆయన్ని జైల్లో పెట్టి ఏ విధంగా మానసికంగా వేధించారో చూసాం. అన్నీ తట్టుకొని నిలబడి మళ్ళీ పోరాట యోధుడిలాగా గెలిచి ఏదైతే శపథం చేశారో, ఇది గౌరవ సభ చేసి ముఖ్యమంత్రిగా వస్తానని ఏదైనా ఛాలెంజ్ చేశాడో అది మా నాయకుడు నిలబెట్టుకొని ఈరోజు మళ్ళీ రావటం అనేది మా అందరికీ ఒక గర్వకారణంగా ఉంది. ఉదయం నుంచి ఎండ వాతావరణం ఎక్కువగా ఉంది, ఉక్కపోతుంది. ఒక్కసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రావడం, సంతకం చేయడం, బాధ్యతలు తీసుకోవడం, వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఎలా అంటారు? చాలా పాజిటివ్ సైన్స్ అండి. పంచభూతాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నాయి అనేదానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ లేదు. థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అంటే ఇప్పటివరకు కూడా మెగా డిఎస్సి కోసం తాము ఎంతో పోరాటం చేసాము. ముఖ్యంగా ఈ విషయం మీద ప్రజలకు హామీ ఇచ్చాము. అదేవిధంగా కుప్పం విషయంలో కూడా వైసీపీ ఎన్నో రకాలుగా కూడా అక్కడ ఇబ్బంది పెట్టాలని చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా మెజారిటీ తగ్గనీయకుండా కూడా అదే స్థాయిలో కష్టపడ్డామని 16,500 మందికి పోస్టులు వచ్చే విధంగా కూడా మెగా డిఎస్సిలో చంద్రబాబు గారు ఆ ఫైల్ మీద సంతకం చేశారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్, సుమన్ టీవీ, అమరావతి నుంచి.